బాలనారాయణో పిత్రోశ్చదైతో వృషం. అయితే తండ్రికి చాలా ప్రేమ ఆ చివరి కొడుకు మీద, తల్లికి తండ్రికి చివరి చిన్న వాళ్ళ మీద బాగా ఎక్కువగా ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆ వృద్ధుడైనటువంటి అజామినుడు కొన్నాళ్ళ తర్వాత ముసల్తనం వచ్చింది. నన్నాళ్ళ జీవితం అలాగే ఉండదు కదా, మెల్లమెల్లగా వయసు గడిచిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పటుత్వం పోయింది. అతడు ఆ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ప్రీతిపాత్రుడైనటువంటి నారాయణ అనేటువంటి వాడు తన మిత్రులతో కూడి బయట చక్కగా ఎక్కడో ఆడుకుంటూ ఉన్నాడు. అలా దూరే క్రీడనకాస్తం పుత్రం నారాయణాక్వయం. ఇక వీడు మరణశయ్యపైకి వచ్చేశాడు. చనిపోయే దిశలో ఇక దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ దూరంగా ఆడుకుంటూ ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూచి దగ్గరకు పిలుద్దామని చెప్పేసి ఒరే నారాయణ నారాయణ అని చెప్పి అలా ఒక్కసారి పిలిచాట, గట్టిగా అరిచాట. అతను చూచి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విధంగా ఆయన తన యొక్క కొడుకును దూరాన ఉన్నవాడిని పిలిచేసరికి ఆ పుణ్యాత్ములకు అందరికీ కూడా మంచి భగవంతుడే చేయించుకుంటాడట. ఎవరికైనా మంచి చేయాలంటే వాడి చేత మంచి కర్మలు ఆయన్నే ఆచరింప చేస్తాడు. ఈ విధంగా వాడు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి కొడుకును పిలిచేసరికి ఆ కొడుకు నారాయణ నారాయణ అని పిలిచాట. వాడు వచ్చేవరకే ఈయన ప్రాణం పోయింది. అందరూ ఏదో నోట తులసిందాతలు అవి వేశారు. ఆయన స్థూల శరీరాన్ని నుంచి సూక్ష్మ శరీరాన్ని లాక్కోవడానికి అక్కడికి యమదూతలు వచ్చారు. మనం నేర్పుకున్న కింకర్లు. కింకరహ ఏం చేయాలి అని అడుగుతారు చప్పట్లు కొట్టంగానే. వాళ్ళని కింకరులు అంటారు. కిమ్ అంటే ఏమి అని, కర అంటే చేయాలి. కింకర ఏం చేయాలి అని అడుగుతారు. యముడు చెప్పాట, వెళ్ళేసి అక్కడ అజామినుడు చనిపోయినాడు, మన సూక్ష్మదేహాన్ని పట్టుకురండి. ఆ సూక్ష్మదేహాన్ని తీసుకుపోదామని వచ్చే వరకు అక్కడనే ఉన్నటువంటి విష్ణుదూతలు ఇది మీరు ఎలా తీసుకుపోతారు, మేము తీసుకుపోవాలి అని చెప్పి ఆ విష్ణు పార్షదులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుపోయినారట. మేము తీసుకుపోతామని చెప్పి అనే వరకు వాళ్ళ మధ్యలో సంవాదం జరిగింది. విష్ణుదూతలు అంటున్నారు, ఓ యమదూతలారా, నిజంగా మీరు ధర్మరాజు యొక్క ఆజ్ఞని యమధర్మరాజు యొక్క ఆజ్ఞని పాటిస్తున్నారా? ఎందుకంటే యమధర్మరాజు ఏమని చెప్పాడు, ఎక్కడైతే నారాయణ స్మరణ జరుగుతుందో, ఎవరైతే వాసుదేవ కీర్తన చేస్తూ ఉంటారో, ఎవరింట్లో అయితే భాగవతాదులు జరుగుతాయో వాళ్ళ కింకర్లకి ఆజ్ఞాపించాడు కదా, చోలో గోపని చెప్పాడు కదా, వాళ్ళ భగవత్ కథా సుమత్తాన్ ప్రభురహం అన్యనృణాం నా వైష్ణవానం. నేను మిగతా వాళ్ళందరికీ నేను దేవుణ్ణే కానీ ఒక్క వైష్ణవులకు మాత్రం కాదు, విష్ణు భక్తులకి నేను దేవుణ్ణి కాదు అని చెప్పి మీ యముడే మీకు చెప్పాడు కదా. అలాంటప్పుడు మీరు వీళ్ళని ఎలా తీసుకుపోతారు? వేద ప్రణీహితో ధర్మో హ్యధర్మస్తద్విపర్యేహ. వేదంలో చెప్పినట్టుగా మీరు ఆచరిస్తారా ధర్మాన్ని? మీకు దోచినట్టుగా ఆచరిస్తారా అని చెప్పి ఈ విష్ణు పార్షదులు యమదూతలను గట్టిగా తిట్టాట. తిట్టి వాళ్లకు భాగవత ధర్మాలు చెప్తూ ఉన్నాడు. న సంభవంతి భద్రాణి విపరీతాని చానగాహ. కాబట్టి సకల ప్రాణులు కూడా తమ గుణాలను అనుసరించియే పనులు చేస్తూ ఉంటారు. తమ గుణాలు ఎలా ప్రేరేపిస్తే అలాగే చేస్తారు. మంచివాడు మంచి పనులు చేస్తాడు, చెడ్డవాడు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. కనుక వాళ్ళు చేసే కర్మలలో పాపపుణ్యాలు కలిసిపోయి ఉంటాయి. ఒక్క పాపం ఎవడు చేయడు, ఒక్క పుణ్యం ఎవడు చేయడు. ప్రతివాడు కూడా పాపం పుణ్యం రెండూ చేస్తూ ఉంటారు. ఒకటి లోపల కాస్త అది ఎక్కువగా ఉంటుంది, ఒకటి లోపల పుణ్యభాగం ఎక్కువగా ఉంటుందయ్యా. ఇక సత్వరజస్తమో గుణాల యొక్క భూతేషు గుణవైచిత్ర్యా తథా అన్యత్రానుమీయతే. పాత్రను బట్టి రంగు మారినట్టుగా గాజు గ్లాసు ఎర్రగా ఉంటే నీళ్ళన్నీ ఎర్రగా కనిపిస్తాయి. ఆకుపచ్చ గిలాసులో పోస్తే ఆ నీళ్ళే ఆకుపచ్చగా మీకు కనిపిస్తాయి. కాబట్టి పాత్ర స్థితమైనటువంటి వస్తువును బట్టి గుణభేదం కూడా మారుతూ ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి రంగు మారుతుంది. కాబట్టి వాడున్న పరివేశం, వాడున్నటువంటి ప్రాంతం, వాడున్నటువంటి దేశం ఒకవేళ మంచిది కాకపోతే, సరి అయినటువంటి చోట లేకపోతే కలుపుక్కలన్నీ పెరుగుతుంటాయి. వాళ్ళందరూ కూడా వీడిని చెడ్డతోవలో నడిచినట్లుగా చేస్తూ ఉంటారయ్యా. కాబట్టి కలయిక భేదాల వలన వాడి లోపల మానసిక భేదాలు కూడా వస్తూ ఉంటాయి. వర్తమానో అన్యకాలో గుణ అభిజ్ఞో ఉపకోయథ. కాబట్టి 16 కళ్ళతో సత్వాదులైనటువంటి 3 గుణాలతో కూడిందే జీవుని యొక్క శరీరం. అలాంటి శరీరాన్ని వాడు కనుక విష్ణుస్మరణ చేస్తే మేము తీసుకువెళ్ళాలి తప్ప వర్తమాన భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఇంతకుముందు చేసినవన్నీ నిన్ననే మనం చెప్పుకున్నాం. ఏదో బ్రాహ్మణేభ్యో దదిదీయతాం తక్రం కౌండిన్యాయ అని.
బ్రాహ్మణులందరికీ పెరుగు పట్టించండి, కౌండిన్యుడికి చల్లబోయండి అంటే మరి ఏం పోయాలంటే చల్లే పోయాలి. ఎందుకంటే ముందు చెప్పిన దానికంటే తర్వాత చెప్పిన మాటకి బాగా విలువ ఉంటుంది. ముందో జీవో వస్తుంది, తర్వాత దాన్ని కండెమ్ చేస్తూ వీడు 65 ఏళ్ళు చేస్తాడు. ఇప్పుడు 65 ఏళ్ళకు రిటైర్ చేయాలి కానీ 63 ఏళ్ళు ముందున్న దాన్ని చేయలేవు కదా. కాబట్టి బ్రాహ్మణులందరికీ పెరుగు వేయండి, కౌండిన్యుడికి మాత్రం చల్లనే పోయండి అని చెప్పి అందరూ కూడా తీర్మానిస్తారు. అట్లాగా వాడు అంటున్నాడు, ఇంతకుముందు ఎన్నో పాపాలు చేశాడయ్యా, మరి చివరిలో వాడు చచ్చిపోయే ముందు ఒక చిన్న పుణ్యం చేశాడు కదా, నారాయణ అన్నాడు కదా. నారాయణ శబ్దాన్ని కనుక ఎవరైతే ఉచ్చరిస్తారో, ఇంతకుముందు చెప్పుకున్నాం, నారాయణాయ నలినాయ తలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. అలాంటి పరమ పురుషుడికి విష్ణుమూర్తికి మనం దండం పెట్టేవాళ్ళం కదండి. అతను పాపం కష్టకాలంలో చివరి క్షణంలో కూడా అలాగా చేశాడు. అంటే లేదంటే వాడు చాలా శీల శృత సంపన్నుడు. శృతి అంటే వేదాలు, శీలం అంటే చరిత్ర, మంచి క్యారెక్టర్ ఉండే, మంచిగా ఉండే అలాంటి వాడు ఇలా చేశాడు అంటే, ఎలాంటి వాడు ఏమైనా పనులు చేయని, ఎంత చెడ్డ పనులు చేసినా సరే వాడు చేసినటువంటి చిన్న పూర్వం గొప్ప శాస్త్రాలు ఎరిగినవాడు, వాడు అన్ని చదువుకున్నాడు అని అంటున్నారు. కానీ చివరిలో వాడు ఆ చేసిన తప్పులన్నీ కూడా మాయమైపోయేటట్టుగా ఒక్కసారి నారాయణ స్మరణ చేశాడు. కాబట్టి వాడు మీరు తీసుకెళ్ళడానికి వీలు లేదు. ఓ యమదూతలారా, అజామిలుడు బుద్ధిపూర్వకంగా కాకుండా తమ పరమ పవిత్రమైనటువంటి నారాయణ నామాన్ని చివరిలో కొడుకును పిలిచే వ్యాజ, ఒక వ్యాజంతో, ఒక నెపంతో పిలిచాడు. వాడు కావాలని నారాయణ ఎప్పుడు కూడా వాడు స్మరించలేదు. ఎందుకంటే వాడి జీవితం అంతా కూడా వేదశాస్త్రాలు చదువుకొని ఎప్పుడైతే వేశ్యవానికి తగులుకున్నదో ఆ వేశ్య సంగతితో 10 మంది పిల్లలను కన్నాడో వాడి యొక్క జాతి భ్రష్టం అయిపోయింది. అలా అయిపోయిన వాడు చివరిలో మళ్ళీ నారాయణ అని చెప్పి పిలిచాడు. కాబట్టి తప్పనిసరిగా వాడిని మీరు పాపాలన్నీ కూడా పూర్తిగా ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే నారాయణ అనేటువంటి 4 అక్షరాలు కూడా సమస్త పాపాలను చెరిపివేసేటువంటివి. తేనహ ఎలాంటి వాడంటే, యదా నారాయణ ఏది జగాద చతురక్షరం, నారాయణ అనేటువంటి 4 అక్షరాలు చాలు అంటున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అయ్యా, నారాయణ మంత్రాన్ని ఎవరైనా కనుక జపిస్తే, తేనహ సురాపహ, తేనుడంటే దొంగతనం చేసినవాడు, సురాపహ అంటే కళ్ళు తాగినవాడు, మిత్రధృక్ మిత్రునికి ద్రోహం చేసినవాడు, నిజంగా మిత్రద్రోహేచ పాతకం, తన దోస్తుకు ఎవరైనా ద్రోహం చేస్తే అది పాతకం, మహాపాపం చుట్టుకుంటుంది. కాబట్టి మిత్రద్రోహేచ పాతకం అన్నారు. కాబట్టి మిత్రధృక్, తన యొక్క మిత్రద్రోహం చేసినటువంటి వాడు. అలాగే బ్రహ్మహ, బ్రాహ్మణుడు చంపినటువంటి వాడు మహాపాతకుడు. గురుతల్పక, గురు యొక్క భార్య గారిని చెడ్డ దృష్టితో చూసినవాడు. స్త్రీ రాజ పితృ గోహంత ఏచ పాతకినో అపరే, స్త్రీలను, రాజులను, పితృలను, గోహంత ఆవులను చంపినటువంటి వాడు. వీళ్ళంతా కూడా పాతకిన, మహాపాతకం చేసినటువంటి వాడు. అందుకనే నారాయణ నామస్మరణమే మహాపాతక నాశనం అంటారు. అనేక పాపాలన్నింటినీ కూడా పోగొట్టేది నారాయణ శబ్దం కనుక ఇది వీడు ప్రాయశ్చిత్తపూర్వకంగా తద్వారా అతని సకల పాపాలు పోయేటట్లుగా ఆ నారాయణ నామాన్ని ఉచ్చరించాడు కదయ్యా. సర్వేషామప్యఘవతాం ఇదమేవ సునిష్కృతం. ఇక ఇప్పటి నుంచి మీరు యమదూతలారా యాది పట్టుకోండి, అన్ని పాపాలకు నారాయణ నామ మంత్రం ఒకటే జవాబండి. కాబట్టి అన్ని పాపాలు కూడా తొలగిపోవడానికి కారణం నారాయణ స్మరణ. నామ వ్యాహరణం విష్ణోహో తద్విషయామతి. కాబట్టి వాడి బుద్ధిలో నారాయణుడు ప్రవేశించాడంటేనే వాడు చేసిన పాపాలన్నీ పుట్టుకుపోయినాయని చెప్పేసి, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు చేసినా, తర్వాత ఎంత భయంకరమైన పాపాలు చేసినా చివరి క్షణంలో అంత్యకాలేచ అంటాడు కదా భగవద్గీతలో కూడా, స్మరణముక్త్వా కళేవరం, నన్ను స్మరించుకుంటూ ఎవడైతే తన కళేవరాన్ని విడుస్తాడో వానికి నేను మళ్ళీ నాలో ఐక్యం చేసుకుంటానని సాయుధ్య మోక్షాన్ని ఇస్తానని చెప్పి చెప్తాడు భగవంతుడు. కాబట్టి చివరి క్షణంలో ఏం చేశామన్నదే అక్కడ ముఖ్యంగా అక్కడ పనిచేస్తుంది. అంతవరకు వాడి జీవితంలో ఏం చేశాడు అన్నది కూడా సంబంధం లేదంటూ విష్ణుదూతలు చెప్తూ, ఒకవేళ వాడు కనుక మరి విష్ణుదూతలు అడుగుతున్న నారాయణ నామస్మరణ చేయకుండా కృష్ణ వ్రతాలు కానీ లేకపోతే చాంద్రాయణ వ్రతాలు కానీ చేస్తే కూడా పాపాలు పోతాయి కదండి, మరి అలా కూడా పాపాలు పోయిన వాళ్ళు కూడా మేము ముట్టుకోకూడదా అంటుంటే, చాంద్రాయణ వ్రతం కూడా అలాంటిది. చాంద్రాయణ వ్రతం అంటే అది చాలా గంగా స్నానం రోజు చేయాలి, నెల్లాళ్ళు ఉండేటువంటి వ్రతం. ఏ రోజైతే అమావాస్య ఉంటుందో ఆ పున్నమ తెల్లారి మొదలు పెడతారనుకుంటే ఆ వ్రతాన్ని మొదలుపెట్టి భోజనాన్ని 15 భాగాలుగా చేసి ఆ పున్నమ నాడు సంపూర్ణ భోజనం చేసి తెల్లారి ప్రతిపద నుంచి ఒక్కొక్క భాగాన్ని తగ్గించుకుంటూ వస్తారు. తగ్గించుకుంటూ వచ్చి 15 రోజులు అయిన తర్వాత అమావాస్య నాడు సంపూర్ణ నిరాహారంగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఒకరోజు మొదటి ప్రతిపద నాడు ఒక భాగం, విధియ నాడు 2 భాగాలు, తదియ నాడు 3 భాగాలు, చవితి నాడు 4 భాగాలు అలా తగ్గించుకుంటూ భోజనాన్ని వస్తే, అంటే మళ్ళీ కంచెడు పట్టించుకొని మన ఏకాదశి ఉపవాసాలు కాదండి, మామూలుగా మనిషి తిన్నంతనే. మనం ఏకాదశి అంటే
ప్రమాణం ఆ ప్రమాణంలో అంతే అన్నం తీసుకొని దాన్ని 15 భాగాలు చేయాలి. అది మళ్ళీ నోట్లో వేసుకోకూడదు. అది చాలా మించిన ప్రాయశ్చిత్తం. అది చాంద్రాయణ వ్రతం ప్రాయశ్చిత్తం చాలా గొప్పది. అలాగా ఆ చాంద్రాయణ వ్రతాన్ని మరి నాకు విశాఖపట్నంలో నా రూమ్మేట్ ఉండేవాడు నాయర్ అని, మలయాళీ వాడు. వాడికి ఓనాడు నేను ఏకాదశి నాడు నేను పళ్ళరసం తాగుడు చూశాడు. ఏకాదశి నాడు దేంతో ఉంటావు సార్ అంటే సలాడ్ చేసుకొని పళ్ళ ముక్కలు తిని ఉంటామయ్యా మేము, రాత్రిపూట ఏదైతే కిచిడి చేసుకొని తింటాం, ఇదేదో మంచిగా ఉన్నా సార్ ఓనాడు కడుపు సెలవు చేసిన వాడు. ఇక వాడు దానికి మరిగాడు. ఏకాదశి వస్తున్నట్టే దశనాడే రాత్రి పోయి అన్ని రకాల పండ్లు పట్టుకోవచ్చి ఆ కస్టర్డ్ పౌడర్ పట్టుకోవచ్చి మంచిగా దూరి పెద్ద గిలాసం అండి, కేరళ గిలాసం. ఆ గిలాసం నిండా పోసుకున్నాడు, కొట్టేడు తాగేది. నాకు ఇంకనాడు కన్నడ వాడు ఉండే, మా ముగ్గురికి ఇచ్చేది పాపం తమిళ ఆయనకు. నలుగురు ఉండేది, మలయాళీ, కేరళ వాడు, కన్నడ వాడు, నేను తెలుగు వాడిని. నలుగురు 4 గిలాసులు పోసుకునేవాడు. పాపం ఇష్టపడి ఎక్కువ చేసుకునేవాడు వాడు, నాకు కావాలి సార్. అలాగే వాడు ఉండి మళ్ళీ ద్వాదశి త్రయోదశి అయిపోగానే చతుర్దశి నాడే మొదలుపెట్టే సార్ ఏకాదశి ఎప్పుడు వస్తుంది సార్ అని. ఎందుకు అంటే ఆ సలాడ్ నాకు ఆ ఫ్రూట్ సలాడ్ తినాలన్నాను సార్ అని. అంటే ఒక్కొక్క దానికి మనకు మనం తినేటువంటి ఏకాదశి కాదండి, చాంద్రాయణ వ్రతంలో చేసేటువంటి వ్రత నియమాల ప్రకారంగా ఉన్న భోజనాన్ని ఎంత తింటామో అంత వడ్డించుకొని దాంట్లోంచి ప్రమాణాన్ని తగ్గించుకుంటూ పోవడం, మళ్ళీ హెచ్చుతూ పోవడం, అది చాంద్రాయణ వ్రతం. అమావాస్య నాడు నిరాహారంగా ఉండి అమావాస్య మరుసటి రోజు మళ్ళీ ఇక వచ్చేటువంటి రోజులలో, ఆ పున్నమ తర్వాత వచ్చేటువంటి రోజులలో మెల్లమెల్లగా అది పెరుగుతూ పున్నమ దాకా పూర్ణ భోజనం వస్తుంది. మళ్ళీ పున్నమ వచ్చిన నాడే పూర్ణ భోజనం చేస్తాడు. అలాగా 15 రోజులు 15 ముద్దలు తగ్గించుకుంటూ పోవడం, మళ్ళీ పెంచుకుంటూ పోవడం అనేది చాంద్రాయణ వ్రతం. రోజు గంగా స్నానం చేయాలి, భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. ఎక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు మనం చెప్పిన మంత్రం నీళ్లు మునగా నాయలు తేలా అనేటువంటి మంత్రాన్ని ఎవరు కూడా ఉచ్చరించకూడదు, చదవకూడదు. ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణతో ముందుకు వెళుతూ ఉండాలి. అలాంటి కృత్య ప్రాయశ్చిత్తాలు చేసినటువంటి వాళ్ళకు కూడా చెప్పి ఉన్నారు. కానీ వాటికంటే కూడా అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది ఏ వ్రతం, ఏ నోము అవసరం లేదు. చక్కగా నారాయణ స్మరణ చేసుకుంటే నా వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్, ఎప్పుడు కూడా అశుభాలు ఉండవయ్యా అని. అందుకనే మన వాళ్ళందరూ హరి అంటారట, హరి అంటారట. భాగవతంలో చెప్తున్నాడు, పతిత స్ఖలితో భగ్న సందష్టస్తప్త ఆహత హరినిత్యవశీనాహ పుమాన్నార్హతి యాతనాం. మనాడు కూడా చాలామంది ఏదైనా దెబ్బ తాకినప్పుడు ఒక్కసారి హరిహరి అంటారు. అబ్బా ఎంత పెద్ద తాకింది, హరిహరి. పతిత కింద పడ్డటువంటి వాడు, ఇక కాలు జారి పడినప్పుడు స్ఖలిత జారిపోయి పడ్డటువంటి వాడు, భగ్న ఎముకలు విరిగి బాధపడుతున్నటువంటి వాడు, సందష్ట అంటే ఏ పాము కాటో తేలుకాటుతోటో బాధపడుతూ ఉన్నటువంటి వాడు, దాన్ని విషాదం అంటారు. మన వాళ్ళు అన్నిటికీ విషాదం అనే పదం వాడతారు. వాడు చాలా విషాదంతో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఏదో చెడు జరిగింది పాపం విషాదంగా ఉన్నారు. విషాదం అనే పదం ఎప్పుడంటే అప్పుడు వాడకూడదు, దుఃఖంతో అనాలి. విషాదం అంటే విష అదభక్షణే అనే ధాతువు ద్వారా వచ్చింది. విషం తింటే లేదా విషం మన శరీరంలోకి పోతే ఏ బాధ అయితే కలుగుతుందో ఆ బాధను విషాదం అనాలి, మిగతా బాధలను దుఃఖం అనాలి. అయితే సందష్ట పాము కాడుతోటి తేలుకాడుతోటి బాధపడుతున్నటువంటి వాడు, విషాదంతో ఉన్నటువంటి వాడు, తప్త ఎక్కడైనా అగ్నితోటి చురుకు దాకి ఎక్కడన్నా కాలిపోయినటువంటి వాడు, ఆహత కొట్టబడ్డటువంటి వాడు, హరినిత్యేవ అవశేనాహ అవశంగా నోట్లోంచి హరిహరి అని శబ్దం వస్తుందట. హరిహరి అయిపోయింది, శివ శివ హరిహరి అని మన వాళ్ళు నోట్లోంచి ఒక దెబ్బ దాకంగానే ఇవన్నీ జరిగినప్పుడు అనడం మన వాళ్ళు ఒక అలవాటుగా పెట్టారు. ఈ కాలం వాళ్ళకు తగ్గించారు అంటలేరు కావచ్చు, కానీ ఇప్పుడంతా కూడా ఓ మై గాడ్ వచ్చేసింది, అంతా ఆంగ్ల భాష వచ్చింది కనుక మన పదాలు పోయినాయి. వెనకటి కాల పాడు రామరామ అనో శివ శివ అనో, శివ శివ ఎందుకు రాలా వేస్తున్నావు, శివ శివ అనే పదం మనకు నోట్లోంచి చక్కని వస్తుంది. ఏదైనా ఒక అగ్లీ దృశ్యాన్ని చూచినప్పుడు నోట్లోంచి హరి శబ్దం కానీ, శివ శబ్దం కానీ, రామశబ్దం కానీ అలా నోట్లోంచి రావాలి. అది వచ్చినప్పుడు ఆ బాధలో సగం బాధ మీకు తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. ఇక మనిషి కింద పడ్డప్పుడు కానీ, పతిత స్ఖలిత భగ్నుడైనప్పుడు, సందష్ట పాము కాటు వేసినప్పుడు హరిహరి అని నోట్లోంచి అనాలంట. ఒక్కసారి అన్నామంటే ఆ దానివల్ల మనకు ఉపశమనం జరుగుతుందయ్యా. అతడు యమయాత్రలో కూడా గురి కాడు, అంటే చనిపోయేవాడు కూడా మళ్ళీ బతుకుతాట. ఆ పాము కాటుతో చనిపోయేవాడు కూడా హరిహరి అన్నందువల్ల మళ్ళీ బతికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కింద పడ్డ జారిపడ్డ ప్రతి క్షణం కూడా నోట్లోంచి హరినామ స్మరణ రావాలి. అందుకనే హరి అను 2 అక్షరములు హరించును పాతకముల నంగు జనాభ, హరినీ నామ స్మరణము హరిహరులకు. అంటే విష్ణుమూర్తికి శివునికి కూడా ఇది ఒక పెద్ద తారక మంత్రం వంటిదయ్యా అని చెప్పి చెప్తాడు పోతున్నగా. ఈ విధంగా అజామిళోప్యక అవ్యథాకర్ణ్య దూతానాం యమకృష్ణయో ధర్మం భాగవతం శుద్ధం త్రైవిద్యం చ గుణాశ్రయం.
భక్తిమాన్ భాగవత్యాషు మహాత్మాహాత్మ్య శ్రవణాత్ హరేహే. కాబట్టి ఈ అజామిలుడు కూడా ఈ ఇద్దరు పార్షదులు మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ వింటున్నాడు సూక్ష్మదేహంతో. చనిపోయిన తర్వాత కూడా సూక్ష్మదేహం ఉంటుంది. అందుకనే మన వాళ్ళు పుచ్చుకున్నప్పుడు 5 మెతుకులను నెయ్యిలో ముంచి నోట్లో వేసుకుంటారు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. 5 అంటే ఈ 5 మాత్రం తప్పగా వ్యావృతులను ఉచ్చరిస్తారు. అది ఉచ్చరించడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఆ నెయ్యిలో ముంచిన మెతుకు అనేటువంటిది ఈ 5 ప్రాణాలను కాపాడుతుంది. మన లోపల 5 ప్రాణాలు ఉంటాయి. హృది ప్రాణ, హృదయంలో ప్రాణవాయువు ఉంటుంది. మలే అపాన, మలస్థానంలో అపానవాయువు ఉంటుంది. సమానో నాభి సంస్థిత, బొడ్డు దగ్గర సమానం అనేటువంటి వాయువు ఉంటుంది. ఉదాన కంఠదేశస్యాత్, ఉదానం అనేటువంటి వాయువు కంఠదేశంలో ఉంటుంది. వ్యాన సర్వశరీరగ, వ్యానం అనేటువంటి వాయువు సర్వశరీరంలో అది తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా గాలి ప్రవహిస్తూ ఉంటుంది. గాలి లేకపోతే, నీరు లేకపోతే శరీరమే ఆగదు. కాబట్టి 5 స్థానాలను ఆయువు పట్టులు అంటారు. ఈ హృదయాన్ని, మలస్థానాన్ని, కంఠాన్ని గుర్తికిరిస్తే చచ్చిపోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఇవన్నీ కూడా ఆయువు పట్టులు, ఆయువు ఉండేటువంటి స్థలాలు. ఈ 5 ప్రాణాలు మనల్ని కాపాడుతున్నాయి. కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ముందు నెయ్యి వేసిన 2 మెతుకులను తీసుకొని, ఇక వేరే కులాల వాళ్ళు ఈ బావాళ్ళు పక్క నెయ్యి వేసుకొని తింటారు అని చెప్పి మాటలు వేరే, దాని గురించి మనం మాట్లాడకూడదు, ఇక్కడ ఉచ్చరించకూడదు. అక్కడ వాళ్ళు నెయ్యి వేసుకునే ఉద్దేశం ఏంటంటే ఘృతమిశ్రితమైనటువంటి ఆ అన్నం మెతుకుని తీసుకొని ఇంకా వేరే పదార్థాలు కాకుండా మొదటికి సర్పిషాయుక్తమేతత్, సర్పి అంటే నెయ్యి, సర్పిష అంటే నెయ్యితోటి కూడి కనుక మనం అన్నం మెతుకుని గొంతులో వేసుకుంటే అది ఈ వాయువులను 5ంటిని బతికిస్తుందట. హృదయంలో ఉండే ప్రాణవాయువును, మలంలో ఉండే అపానవాయువును, అలాగే సమానమైనటువంటి నాభి దగ్గర ఉండేటువంటి అబ్డామిన్ దగ్గర, ఇక్కడ గుర్తు కూడా చనిపోతారు గుర్తులు, నాభి దగ్గర ఉండేటువంటి సమానం అనే వాయువును, ఉదానం అనేటువంటి కంఠంలో ఉండేటువంటి గాలిని, వ్యానం అనేటువంటి సర్వశరీరంలో ఉండేటువంటి గాలిని కూడా రక్షిస్తుంది. కనుక ఈ గాలి చనిపోయిన మనిషికి ఇంకా కొద్దిసేపు వెచ్చగా ఉండడంలో ఉద్దేశం అదే. ఆ వ్యానం అనే గాలి ఆగేంత వరకు కూడా వాడు ఇంకా బ్రతికున్నట్టే లెక్క. ప్రాణం మనం పోయింది అనుకుంటాం, శ్వాస తీస్తలేడు, అయిపోయింది, కట్టే అయిపోయింది అనుకుంటాం. కానీ వ్యానం అనే వాయువు కొద్దిసేపు అలాగా సంచరిస్తూ ఉంటుంది మనిషి యొక్క దేహంలో. భక్తిమాన్ భగవత్యాషు అనుతాపో మహానాసీత్ స్మరతో అశుభమాత్మన. కాబట్టి ఇవన్నీ వీడు వింటున్నాడు సూక్ష్మ శరీరంతో. ఎవడు ఈ చనిపోయి పడినటువంటి ఈ అజామిలుడు అనేటువంటి వాడు యమదూతలు, విష్ణు పార్షదులు ఇద్దరు మాట్లాడుకున్నటువంటి సంవాదాన్ని విన్నాడు. వినుకుంటూ ఓహో ఇలాగా నేను చేసిన మంచి పనులు చిన్నప్పుడు కొన్ని ఉన్నాయి, తర్వాత చాలా చెడిపోయినా నేను చేసిన అన్ని పాపాలు లేవు అని వాడు అన్నీ కూడా కిమహమకరమం, నేను ఏమీ చేశానని చివరిలో చనిపోయే ముందు అన్నీ కూడా తలుచుకుంటారట కింద వేసినప్పుడు. అవన్నీ కూడా యాదికి వస్తాయి వాడి జీవితంలో చేసిన పాపాలు పుణ్యాలన్నీ కూడా. ఇక చివరిలో నేను చేసిన నారాయణ దానికి ఇంత ఫలితం ఉన్నదా, అబ్బా నా కొడుకు చూసి చూసి దాసి కుట్టినా సరే వాడిని నేను నారాయణ అని పేరు పెట్టుడు మంచిదైంది, ఆ ఒక్క పేరు పిలిచినందువల్ల ఇవాళ నాకు విష్ణు దూతలు వచ్చి, విష్ణు పార్షదులు వచ్చి నన్ను నా పక్షంలో మాట్లాడుతున్నారని చెప్పి చాలా సంతోషపడుతున్నాడు. ఆ భాగవతాన్ని అంతా కూడా వాడు భాగవతులు మాట్లాడుకునే మాటలన్నీ కూడా వింటూ ఉన్నాడు. అలా వినడం కూడా అంత్యకాలంలో భగవన్నామస్మరణ చేసినట్లే అవుతుంది. కాబట్టి అప్పుడే యమదూతలు ఆ పాశం వేసిన వాళ్ళల్లా పాశ విముక్తుని చేశారు, వాడి నుంచి ఆ తాడు తీసివేశారు, పాశ విముక్తుని చేశారని చెప్పి చెప్తున్నాడు. ఇక తర్వాత క్వచాహం కితవపాప బ్రహ్మజ్ఞో నిరపత్రప క్వచ నారాయణేత్యేతద్ భగవన్నామ మంగళం. మహాకపటిని, మహాపాపిష్టివాణ్ణి, వేశ్య దగ్గర ఉన్నాను, వేశ్యాలోలున్నాయి, బ్రాహ్మణత్వాన్ని మర్చిపోయినాను, దంధ్యం ఉన్న సంగతి కూడా మర్చిపోయి నేను లజ్జాహీనంగా 10 మంది పిల్లలను కనడం, అలాగే బ్రాహ్మణత్వాన్ని మంట కలిపే కనుక ఇక నాకు క్వచ నారాయణే ఏతత్ భగవన్నామ మంగళం, మంగళకరమైన నామం నా నోట్లోంచి ఎలా వస్తుంది? సుఖాల్లో ఉన్నప్పుడు భగవంతుడు యాదికి వస్తాడా? కాలుకు దెబ్బ తాకంగానే మొత్తుకుంటాడు, ఓ మై గాడ్ హరి హరి హరి. కాబట్టి ఏదైనా కష్టం వస్తే మనిషి భగవంతుని స్మరిస్తాడు. కానీ నాకెన్నడూ కూడా కష్టాలు లేకుండా చాలా ఎంతో దొంగతనమైన వేసి నేను సుఖంగా బతికా కనుక నాకు అలాంటివి ఏమీ జరగలేదని చెప్పేసి ఓ అద్భుతంగా వాడు ఇలాగా నా నారాయణ నామం ఎక్కడ, నేను ఎక్కడ అనుకుంటూ వాడు చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇలా యమదూతలకు తర్వాత యమదూతలు వెళ్ళి యమధర్మరాజుకు చెప్పుకున్నారు, అయ్యా మేము వెళ్ళి పాశం వేశాం కానీ ఆ అజామిలుడు అనేటువంటి వాడిని రక్షించడానికి అక్కడికి విష్ణు పార్షదులు వచ్చారు. విష్ణు పరిషత్తులో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా మమ్మల్ని ముట్టుకొని వెళ్ళేసి పాశం వేసిన దాంట్లో విడిపించి మమ్మల్ని వాళ్ళు తీసుకుపోతున్నారు, ఏం చేయాలి అనగానే అప్పుడు యముడు కూడా వచ్చి ఇలా అంటున్నట్ట, ఈ చరాచర జగత్తులో పరోమదన్యో జగతస్థస్థుశ్చ పోతం ప్రోతం పటవద్యత్ర విశ్వం యదంశతో అన్యస్థితి జన్మనాశ నస్యోతవద్యస్య వశే చ లోకః. అయ్యా దూతలారా, ఈ చరాచర జగత్తంతా కూడా దారాలతో అల్లిన బట్టవేరం ఉంటుంది. కాబట్టి పుణ్యపాపాలన్నీ కూడా మిశ్రితమైపోయి ఓతప్రోతమై ఉంటాయి.
కాబట్టి ఆ ప్రభు బ్రహ్మ ఆ దేవుని యొక్క మాయ, ఆ దేవుని యొక్క మహిమ అన్ని చోట్ల కూడా విష్ణు మహేశ్వరుల యొక్క మహిమ ఉంటుంది, బ్రహ్మగారి మహిమ ఉంటుంది. ఈ త్రిజగత్తంతా కూడా ఉత్పత్తి స్థితి లయాలతో ఉన్నది కనుక అలాంటి బంధాలతో కూడుకున్నటువంటి దాంట్లో మీరు అక్కడికి వెళ్ళడమే తప్పు చేశారు. ఆ అజామిలుడు చివరి క్షణంలో నారాయణ అనడం వల్ల అతన్ని విడిచిపెట్టడం సబబే, అలాగే చెయ్యాలి. నారాయణ నామస్మరణ అంత గొప్పది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. అలాగా ఈ కథను కనుక ఎవరైనా వింటే ఇక్కడ మహాత్మ్యం చెప్తున్నాడు. ఇతిహాసమిమం గుహ్యం భగవాన్ కుంభ సంభవ కథయామాస మలయే ఆసీనో హరిమర్చయన్. కుంభ సంభవుడు అంటే అగస్త్యుడు. అగస్త్య కుంభ సంభవ. మన దగ్గర పూర్వకాలంలో అన్ని రకాల జన్మించిన వాళ్ళు ఉన్నారు. గోకర్ణుడు పశువు కూర్చాడు, ఒక గోవు పుట్టిన వాడిని మనం చూసాం, విన్నాం. అలాగే ఈ అగస్త్యుడు కుండలోంచి పుట్టాడు. అగస్త్యుడు కుంభ సంభవుడు. కాబట్టి అలాంటి అగస్త్యుడు మలయ పర్వతం మీద కూర్చొని ఈ అత్యంత గోప్యమైన రహస్యమైనటువంటి అజామిల ఉపాఖ్యానాన్ని తన యొక్క శిష్య బృందానికి అందరికీ కూడా వినిపిస్తూ ఉంటాడు. ఈ కథను వినిపించి ఉన్నాడు కనుక అగస్త్యుడి నోటి నుంచి ఉచ్చరించబడ్డ ఈ అజామిల ఉపాఖ్యానాన్ని ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా గంగా యమునాది పుణ్య నదుల్లో స్నానం చేసిన పుణ్యం వస్తుంది అని చెప్పేసి అజామిల ఉపాఖ్యానాన్ని చెప్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారద మహర్షి ఉపదేశంతో దక్షపుత్రులకు వైరాగ్యం కలగడం మనం మొన్న కూడా చెప్పుకున్నాం. దక్షుడికి 10,000 మంది హరియేశ్వరుడు అనేటువంటి కొడుకులు పుడతారు అసిగ్ని అనే భార్య ద్వారా. ఆ భార్య ద్వారా అసిగ్ని ఎందుకు పుట్టినటువంటి ఆమె పాంచజన్యుని కూతురు అని చెప్పి చెప్తున్నాడు. ఇలాగా అసిగ్ని ఈ దక్ష ప్రజాపతి ఇద్దరికి కూడా కలిగినటువంటి వాళ్ళు 10,000 మంది హరియక్షులు. నిన్న మనం పొరపాటున ఒకసారి 60,000 కూడా అన్నాను, అది అక్కడ సగర చక్రవర్తి గుర్తుకు వచ్చి 10,000 మంది హరియక్షులు ఉంటారు. వాళ్ళందరినీ నారద మహర్షి తీసుకుపోయి, అరే మీరందరూ కూడా బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకుంటారా, నారాయణ స్మరణ చేయండి, మీరు ఇలాగ పెళ్ళిళ్ళు చేసుకొని ఇట్లా చేయడం తప్పు అని చెప్పేసి వాళ్ళని మనసంతా మార్చి పారేసి వాళ్ళందరినీ కూడా సన్యాసం ఇప్పించడం. అది ఇప్పించిన తర్వాత మళ్ళీ 1000 మంది పిల్లలను శబలాషులు అనేటువంటి 1000 మంది కొడుకులను కట్టాడు ఆ దక్ష ప్రజాపతి అసిగ్ని ద్వారా. అలా కనేసరికి వీళ్ళని 1000 మందిని కూడా తీసుకుపోయి వాళ్ళకందరికీ కూడా నారద మహర్షి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడు కూడా ఈ పుత్రోత్పత్తి వలన పితృణం తీర్చుకోలేదు కాబట్టి పితృణం చేయడం, ఆ పితృణం కోసం తీర్చుకోవడం, మళ్ళీ ఇవన్నీ కూడా ముందు చాలా కష్టాలు వస్తాయండి. ఎందుకంటే ఏదైనా వస్తువు అంటే బంధనాలు ఏర్పడతాయి. మనం అనుకుంటాం కానీ ఏదో ఒకటి వస్తువు కొంటామండి, కొనంగానే దాని ఏదో ఖర్చులు మొదలవుతాయి. టీవీ కొంటాం, మళ్ళీ దానికి ఏదో నెల ఖర్చులు ఉంటుంది, లేకపోతే ఎవడో పాడైపోతే పిలిపించడం ఉంటుంది. ఏ బంధాలు ఎక్కువ అయినా కొద్దీ బంధాలతో మనకి ఇంకా బంధాలు పెంచుకుంటాం. ఏ భజంతి ఆత్మ కారణ, వాళ్ళంతా కూడా తనకు తానే పాపాలన్నిటి కూడా వండుకొని ఆ పాపాలను వాళ్ళే భుజిస్తూ ఉంటారు. ఈ పాపాలన్నీ పెరగడానికి కారణం ఏమిటంటే ఈ విషయ సుఖాలు. అందరూ కూడా చెప్పడానికి ఇది ఉంటుంది కానీ మనం కూడా చేస్తాం. అందరం చేసేటువంటివి లేని మనకు వెళ్ళదు కదా. కాబట్టి ఎన్ని బంధాలు ఎక్కువగా పెంచుకుంటూ ఉంటే, ఎన్ని ప్లాట్లు, ఎన్ని ఇళ్ళు కొంటే వాటి అన్నిటికీ నల్ల బిల్లులు, కరెంటు బిల్లులు, గర్భట్టీలు కట్టుకుంటూ ఈ కష్టాలన్నీ తెలుసుకున్నాం. 80 వస్తున్నది, ఇంకా ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ తగ్గించుకుందాం అని చెప్పేసి ఒకసారి ఇలా పెరుగుతూ గ్రాఫ్ మీదికి వస్తుంది, మళ్ళీ ఇలా తగ్గుకుంటూ గ్రాఫ్ కిందికి వస్తుంది. కాబట్టి ఇవన్నీ అనుభవించడానికి అంతమంది పిల్లలు మనాలి ఇక్కడ లేరు కదా. ఎందుకు ఇవన్నీ కొన్నాం, అనవసరంగా కొన్నాం. గిన్ని తట్టలా, గిన్ని గంజులా, నా పెళ్ళాం బతుకున్నప్పుడు ఇత్తడి గంజుల సెట్టు కొన్నది, గిలెట్ గంజుల సెట్టు కొన్నది, చెంచాలు. ఇళ్లలో చూడండి, ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఒక 100 మందికి వంట సామాను పెడుతుంది పాపం. ఎందుకంటే వాడు వెళ్ళినప్పుడల్లకి ఇది వానికి వస్తుంది కావచ్చు కదా, వానికి కావాలని అడిగాం. ఈసారి అడగకూడదు, ఎవరి ఇళ్లలో మనం అడగకుండా. అది ఒక ఆత్మాభిమానం తప్పని నేను అనను. వాళ్ళని వీళ్ళని అడుగుడెందుకు, మన ఇంట్లోనే ఉంటే మంచిది అని చెప్పి ప్రతి వస్తువు ఏది అవసరం ఉంటే ముగ్గు వేసే కంచం దగ్గర నుంచి దుర్గమ్మ గిరిని ఎలా వేస్తారు చెప్పు అని చెప్పి అడిగి ఇంకా వాటి దగ్గర దొరుకుతుంది. అక్కడ పోయి కొనుక్కొని వచ్చి ఇల్లంతా వస్తుమయం చేసేసి బంధాలు పెంచుకొని చివరి క్షణంలో ఈ అజామిలుడి రూపం వచ్చినప్పుడు మళ్ళీ వైరాగ్యం వస్తుందట. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి ఏం చేద్దాం, రఘునాథ మోడల్ స్కూల్కి పోయి వచ్చినాయి టిఫిన్ బాక్సులు అంటే ఆ బీద పిల్లలకి సరే చెప్పి దానం ఇచ్చి వద్దాం.
ఉత్తర పోయి ఎక్కడ సాయిబాబా గుడి ముందర పోయి ఈ వచనమన్నీ ఇచ్చి వద్దాం. లేకపోతే రామసేవా సదనంలో వేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకు ఈ భాగవతంలో వచ్చిన దోవతులు శాల్వలు అని తీసుకుపోయి ఇచ్చి వద్దాం. మొన్న ఒక 2 సంచుల దోతులు తీసుకుపోయి ఇచ్చి వచ్చి అక్కడ రామసేవ అని చెప్పకూడదు ఇవన్నీ. కానీ రామసేవా సదనంలో బ్రాహ్మణులు వాళ్ళు గణేష్ మన వాడు వజ్జల గణేశ్వరు వాడు వాళ్ళంతా కూడా అందరికీ వినియోగానికి ఇచ్చారు వజ్జల గణేష్ పంతులు గారు. కాబట్టి అన్నీ తెచ్చుకుంటాం, అన్నీ వస్తాయండి, వచనం మంచిగా అనిపిస్తాయి. తర్వాత అన్నీ మళ్ళీ తీసివేయాలనేటువంటి జ్ఞానం కూడా మనకు కలిగేటువంటిదే ఈ జీవితం అని చెప్తూ ఉన్నాడు. ఈ దక్ష ప్రజాపతి కొడుకులను మళ్ళీ శబలాశ్వులను 10,000 మందిని కూడా తీసుకుపోయి, అరే ఈ పెళ్లి చేసుకుంటే మళ్ళీ బంధాలు పెరుగుతాయి కదా, పెళ్ళాం వస్తుంది, మళ్ళీ ఆమెకి ఇవి కొనాలి చీరలు కొనాలి పువ్వులు కొనాలి, ఎన్ని మంచాలు ఎన్ని కష్టాలు వస్తాయి. ఒక కింద తరుదల వాసహ కరతల భిక్షాపాత్రం, చేతిలో భిక్షాపాత్ర, హాయిగా చెట్టు కింద పడుకోవడం, ఎక్కడ ఏదైనా శాస్త్ర ప్రభావం అయితే మంత్రులు అయితే తినడం, మంత్రులు మంచిగా తయారైంది. ఎన్ని శాస్త్ర ప్రభావాలంటే మీరు ఇంట్లో పొయ్యికి బొట్టు పెట్టి కనీసం ఒక 1-2 నెలలు గడపాలి. అంతేనా పోయినారంటే చప్పుడేకి అక్కడ పోయి పొయ్యికి బొట్టు పెట్టి పారేసి మంచిగా ఎక్కడంటే అక్కడ ఏదో ఒకటి కార్యక్రమం జరుగుతుంటాయి, ధార్మిక కార్యక్రమాలు, పురాణ కాలక్షేపాలు మంచి ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ మనకు బంధువులే కాబట్టి పిలుస్తారు, పిలిచినప్పుడు వెళ్ళకపోవడం మహాపాపం, తప్పకుండా వెళ్ళాలి, చేసి రావాలి. అలాగా ఇవన్నీ జరుగుతూ ఉంటావయ్యా. ఒక్కసారి పెళ్ళంటూ చేసుకుంటే మీకు మహా కష్టాలు వస్తాయిరా, పెళ్ళంత దుర్మార్గమైనటువంటి చర్య ఇంకనోటి లేదు అంటూ నారద మహర్షి చాలా ఆ కొడుకులకు అంటే దక్ష ప్రజాపతి పుత్రులందరికీ కూడా ఇష్టం వచ్చినట్టు బోధ చేస్తూ ఉన్నాడు. ఇదంతా తెలిసినటువంటి వాస్తవంగా మీ హృదయంలో శ్రీహరి పార్షదులు ఇక ఆయన వచ్చేసి దక్ష ప్రజాపతికి తెలిసింది పితృణం తీర్చుకోలేనిది కర్మఫలనాశం గురించి చెప్తున్నాడు. విఘాత శ్రేయస పాప లోకయోరుభయో కృత ఏవంత్వం నిరనుక్రోష బాలానాం మతివిద్ధరేహే. ఈ విధంగా బాలుర యొక్క బుద్ధులన్నింటినీ కూడా కలుషితం చేసి పడేస్తున్నాడు. ఈ నారద మహర్షి కూర్చొని మీరు పెళ్లి చేసుకోకండి, మీరు సంసారాలు కాకండి, నా వేరే మంచిగా బ్రహ్మచారులుగా ఉండండి, అలక్ నిరంజన ఎక్కడంటే అక్కడ తినాస ఎక్కడంటే అక్కడ పడుకోవచ్చు, ఇది ఉండాలి అనగానే ఇదంతా కూడా కీర్తి ప్రశ్నల కలంకం వస్తుంది. ఈ విధంగా లజ్జాహీనుడు అవుతావు, ఎవరెవరో తిడుతూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, ఏదో ప్రతివాడు తలోడు పిల్లలు కలిగిన తర్వాత ఎన్నో కష్టాలు వస్తాయి. ఇవన్నీ కూడా ప్రేమ భావాన్ని నశింపజేసేది ఈ వైవాహిక బంధం. కాబట్టి వైరాగ్యం వలన ముక్తి. వైరాగ్యం అంటే రాగం లేకపోవడాన్ని వైరాగ్యం అంటారు. రాగం అంటే ప్రేమ, ఏ వస్తువు మీద కూడా రాగాన్ని పెంచుకోకపోవడం. కాబట్టి ఈ రాగం వలన నేత్తం పుంసాం విరాగస్యా త్వయా కేవలినా మృష మన్యసే యద్యుపశమం స్నేహపాశకృతం స్నేహపాశ నికృంతనం. ఈ స్నేహపాశాన్ని బంధాలన్నీ కూడా నికృంతనం కోసిపడేటువంటి తెలిపేటువంటిది ఏమిటి అంటే వైరాగ్యం అని. అందుకనే శంకరాచార్యులు అంటారు వైరాగ్యమే ఆశ్రయ అని. వైరాగ్యాన్ని ఆశ్రయించాలి. దేనిపైన కూడా అత్యంత ప్రేమను అనురాగాన్ని పెంచుకోకూడదు. ఏ వస్తువు పైన అయితే అనురాగం ఎక్కువ పెంచుకుంటామో ఆ వస్తువు మన నుంచి దూరం అయినప్పుడు ఎక్కువగా దుఃఖం మనకే కలుగుతుంది. కనుక ప్రతిదాన్ని కూడా అంతవరకే చూడాలి అని చెప్తున్నాడు. ఈ విషయ సుఖాల గురించి ఇవన్నీ చెప్తూ ఉంటే దక్ష ప్రజాపతి ఇక ఇదంతా విన్నాడు. వచ్చేసి ఇష్టమైనట్టు తిట్టి, ఏమయ్యా నువ్వు బ్రహ్మచర్య అయితే నాకు కొడుకులు నాకు రేపు ముందర నాకు పిండం పెట్టేటాడు లేకుండా లుప్త పిండోదక క్రియలు అవుతాయి, ఇలాంటి పని చేస్తున్నావు అని చెప్పి నారద మహర్షి మీద చాలా కోపానికి వచ్చి ఆ దక్షుడు నారద మహర్షికి బ్రహ్మచారిగానే ఉంటావు, నువ్వు త్రిలోక సంచారం చేస్తావు, నీకు వేరే ఎక్కువ చోట ఉండవు నువ్వు అని చెప్పి శాపం పెడతాడు. అలాగా నారద మహర్షి ఇలా అయినాడు. తర్వాత దక్ష ప్రజాపతి యొక్క 60 మంది పుత్రికల యొక్క వంశాలు వర్ణిస్తూ ఉన్నాడు. ఇక శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ